వాట్ యు మిస్ మీ? గడిది గుడ్డేం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్చర్ అయిపోయింది. ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైంకి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటీ, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు? ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? ఏరావు గారు కట్టారండి? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. రీజన్ అయినా మెన్షన్ చేయొచ్చు కదా. ఓకే, టుడే ఇస్ మై మ్యాంగో లీవ్స్ డే. వాట్? అర్థం కాలేదా? ఏరావు గారు విడాకులు తీసుకుంటున్నామండి. ఈ రోజు డివోర్స్ అప్లై చేయాలి. లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. డివోర్సా? డివోర్సా? వాట్? డివోర్సా? హలో, ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడు ఏంటి శిలాఫలకల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజు ఎవరా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడబెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తనం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్, ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. పొదుపుగా ఉంటదండి దేంట్లో? బట్టల్లో. చిన్న చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది. సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు మొఖం చూసి మాట్లాడతాడా? ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట. సార్ మీ ఆవిడ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారా సార్? మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమాకి ఎందుకు వెళ్తుంది? అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తెస్తావు? ఊరికే జస్ట్ క్యాజువల్ గా. ఏయ్, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? ఇప్పటి వరకు మా డాడీ నన్ను తిట్టలేదు. మీ బాబు నీకు దొబ్బులెట్లేదు కాబట్టి చీరల నుంచి మిడ్డీలకి, మిడ్డీల నుంచి చెడ్డీలకు వచ్చారు వీళ్ళు. ఆది మానవులకు చాలా దగ్గరగా ఉన్నారు తెలుసా మీరు? సార్ చూసారు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడో? పార్టీలో నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తే గుంట కత్తిలా ఉందన్నాడు. ఎంత చీప్ గా చూసారో. అందులో తప్పే ఉందండి. ఏ హాయ్ యువర్ గార్జియస్ అని ఆర్టిఫిషియల్ గా చెప్పడం నాకు రాదు. అందుకే గుంట కత్తిలా ఉందన్నాను. బేసిక్ గా గుంట కత్తిలా ఉంటది. మీరైతే ముద్దు పెట్టేస్తారు తెలుసా? సిగ్గు పడకుండా తినండి అనడానికి, సిగ్గు లేకుండా తినండి అనడానికి చాలా తేడా ఉంది. పొగడ్త అనేది సాఫ్ట్ గా ఉండాలి, వైలెంట్ గా ఉండకూడదు. ఇంకా నా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే ఒప్పుకోడు. వాళ్ళతో బయటికి వెళ్తే తిడతాడు. వీడి కాలి కింద పడుండానిక వీడికి స్పెల్ చేశారు. అబ్బో ఫ్రెండ్స్ అందరూ మగ సచ్చిన వాళ్ళే. ఆ మెసేజ్లు ఏంటే? హాయ్ రా, ఏం డూయింగ్, తిన్నావా, ఇంకా తినలేదా, హెల్త్ ఏమవుతుంది, టేక్ కేర్. సార్ దీనికి మొగుడు, పేరెంట్స్, సిస్టరు, చుట్టాలు ఇంతమంది ఉన్నారు కేర్ తీసుకోవడానికి. మధ్యలో ఈ నట్టుగాడేవాడు సార్. ప్రతి ఏదో నా పిల్లల మీద కేర్ తీసుకోవడమే. ఇది ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ బయటికి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళతో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడద్ది. కానీ నా పుట్టినరోజు వచ్చినా, మా పెళ్లి రోజు వచ్చినా, నా శారదము, నా దినము, పండగ రోజు వచ్చినా నాతో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టదండి. ఇదేంటి అని అడిగితే వాళ్ళకి నీ కంపారిజన్ ఏంటి అంటదేంటి సార్? అంటే ఇన్స్టాలో పోస్ట్ కోసమో సొసైటీలో వాల్యూ కోసమో నన్ను పెళ్లి చేసుకున్నావు. సార్ టీవీ ఆన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తాడు. చాక్లెట్స్ తీసుకురమ్మంటే పెప్పర్మెంట్ బిల్లలు తీసుకొని వస్తాడు. నాకెందుకో వీడి జనరేషన్ మనిషి కాదనిపిస్తుంది సార్. అవునే, నేను జనరేషన్ మనిషిని కాదు. నేను మీ బాబు క్లాస్మేట్స్. గట్టిగా మాట్లాడితే నేను దీన్ని బాల్య వివాహం చేసుకున్నాను సార్. రే వేంటి వే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ కావాలా, డివోర్స్ కావాలా? రెండు కావాలి. స్టాప్ ఇట్. ఇస్ ఇట్ ఆఫీస్ ఆఫ్ ఫిష్ మార్కెట్? సార్ బొచ్చు సేల్ అవుతే పోలీసుకి సంచులేసేవండి కదా. శత్రువుల కంటే దారుణంగా ఉన్నారు కదరా. ఫస్ట్ నైట్ ఎలా జరిగింది మీ ఇద్దరికి? శోభన ఫస్ట్ నైట్ రోజు దీన్ని ముద్దు పడ్డానికి దగ్గరికి వెళ్తే ఇలా అమ్మం బకెట్ తనేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ముహూర్తాలు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంతవరకు జరగలేదా? నా లక్ బాగుంది కాబట్టి ఇప్పటి వరకు మాకు ఫస్ట్ నైట్ అవ్వలేదు సార్. ఇప్పుడు మీకు మా ప్రాబ్లం అర్థమైంది కదా. డివోర్స్ ఎంత త్వరగా ఇప్పిస్తారో ఇప్పించండి. మీ ఫీజు ఎంతో చెప్పండి. రేపు కోర్టుకు వెళ్తే తెలుస్తుంది. ఫైనల్ హియరింగ్కు మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. రేపు కుదిరితే రావచ్చు. కంపల్సరీ అంటే వస్తాను సార్. నాకు రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. మీకు? మాకు అసలు ప్రాజెక్టులే లేవు.